వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నటువంటి రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను. చాలామంది వాళ్ళ ఈ మేకప్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, సొంతగా బిజినెస్ పెట్టుకుందాము అనుకుంటున్న వాళ్ళు ఇటువైపు రాణిస్తున్నారు. ఆడపిల్లలు మాత్రమే జాయిన్ అవుతారు, బాగా నేర్చుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, మేకప్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, ది బెస్ట్ వేసేటువంటి వాళ్ళు. అయితే ఒక్క రమేష్ మేకప్ స్టూడియోలోనే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో మంచి నాలెడ్జ్ ఇవ్వబోతున్నారు. సో ఆ ఫీడ్బ్యాక్ ఏంటనేది, అంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేసినటువంటి పర్సన్ అబ్బాయి ఉన్నాడు. సో అతని మాటలను తెలుసుకున్నాం. హలో అండి. హాయ్ సార్. మీ పేరు? నితిన్ కుమార్ సార్. నితిన్ కుమార్ గారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట సార్. ఓకే, ఈ కోర్స్ వైపు ఎందుకు రావాలనిపించింది మీకు? యాక్చువల్గా నేను వచ్చేసి బ్యూటీషియన్. ఓన్లీ బ్యూటీషియన్ చేస్తే ఏముంది, ఒక స్టెప్ ముందు వెళ్దాం, సినీ ఇండస్ట్రీకి వెళ్దాం అనే ఆలోచన కొద్దీ ఇంట్లో ఒప్పించి మరీ 1 డేలోనే జాయిన్ అయినాను. ఈ 30 డేస్ కోర్సు తీసుకున్నాక నేను ఇంత బిల్డ్ అవుతానా, నాకు ఇలా చేయగలుగుతానా, అసలు నేనేనా చేసింది, వీళ్ళు చూస్తున్నారు కదా సార్, నేనేనా చేసింది, నాకే డౌట్ సార్. మీ మిస్సెస్ సార్? అవును సార్. చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఏ విధంగా వచ్చి కోర్సుకి సంబంధించినటువంటి వాటిలో ఎలా ఇన్వాల్వ్ అవి నేర్చుకుంటున్నారు. 1 మంత్ నేను ఇంటికాడ లేను సార్, ఇక్కడనే ఉన్నాను. సిద్దిపేట మా ప్రాపర్, ఇక్కడనే ఉన్నా, పిల్లల్ని చూసుకుంటూ. ఆమె ఒక్కతే ఉంది సార్ అక్కడ. ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? పాప బాబు. వెరీ గుడ్. ఎందుకు ఇటువైపు రావాలనిపించింది యాజ్ అ బ్యూటీషియన్? ఓకే, యాజ్ ఎ బ్యూటీషియన్ నేను, అమ్మాయిలే చేస్తారు కదా, అబ్బాయిలు ఎందుకు చేయకూడదు? నేను కూడా నా దాంట్లో కూడా ఒక కళ ఉంది, నేను చూపిస్తాను, నేను చేసి చూపిస్తాను అని ఇటువైపు వచ్చారు. ముందడిగి వేసి వచ్చాను ఇంట్లో ఒప్పించి. మరి ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ చదువుకున్నారు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, మీరు ఆల్రెడీ బ్యూటీషియన్ కాబట్టి అడుగుతాను, బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? ఇంతకుముందు మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయిన ఉండే, ఆయన ఎలా బిల్డ్ అయ్యేవారు, ఎలా చేస్తున్నారు, అది చూసాక నాకు ఇక్కడనే జాయిన్ అవ్వాలని అనిపించింది. మరి ఇంకో అకాడమీ కూడా వెళ్ళి చూశాను, అంతా నాకు రెస్పాన్స్ అనేది కరెక్ట్ లేదు. ఇక్కడికి ఎక్కడైనా ప్రొఫెషనల్ వర్కే కదా నేర్పించేది, ఇక్కడ కొత్తగా ఏం నేర్పిస్తారు? ఎక్కడైనా ప్రొఫెషనల్. ఇది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ కూడా ఎలా ఉండాలి, ఇక కస్టమర్తోనే ఒక ఇబ్బంది అవుతుంది కావచ్చు, ఆ కస్టమర్తో మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పి. ఇదే కాకుండా మాకు 30 కోర్సెస్, దాంట్లో 30 డేస్లో ఓన్లీ మేకప్ కాకుండా ప్లస్ ఇంక్లూడ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎలా అంటే బిజినెస్ ఎలా చేసుకోవాలి, ముందు పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, లాయర్తో ఎలా ఉండాలి, అవన్నీ. ఇంతకుముందు కూడా 5 డేస్ ముందు లాయర్ వచ్చి మాకు చెప్పాడు, మీరు ఎలా ఉండాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలి, బిజినెస్ చేస్తే ఎలా ఉండాలి, కస్టమర్తో కాంప్లిమెంట్ వస్తే మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ఉన్నాయి దీంట్లో. ఈ 30 డేస్లో ఓన్లీ మనం మేకపే నేర్చుకున్నామంటే తప్పు. నేను చాలా నేర్చుకున్నాను, నేనే నేర్చుకున్నాను ఫస్ట్. నా దాంట్లో నేను ఇలా బయటకు ఎన్నోడు మాట్లాడలేదు, కస్టమర్తో నార్మల్గా మాట్లాడుతాను, కానీ ఇలా మాట్లాడడానికి కూడా ఇది కూడా మాట్లాడాలి అని చెప్పి రమేష్ సార్ చెప్పి మరి బిల్డ్ చేశారు కాన్ఫిడెన్స్. ఓకే, సో ఇవాళ మీ వైఫ్ని ఈ విధంగా ఏం లుక్ ఇది? ఈ రిసెప్షన్ లుక్. ఎంత సమయం పట్టింది మీకు ఇది చేయడానికి? 2 hours. ఇంత ఎంకరేజ్ చేశారు కదా, మీ వైఫ్కి ఏం చెప్తారు? మాటల్లో చెప్పలేను సార్, అసలు మాటల్లో చెప్పలేదు. ఎవ్రీథింగ్, షీఈస్ ఎవ్రీథింగ్. వెరీ గుడ్. 30 రోజులు మీ హస్బెండ్ మిమ్మల్ని, మీ పిల్లల్ని ఇక్కడికి వచ్చి మరీ నేర్చుకుంటున్నారు కదా, కొంచెం దూరంగా ఉండి ఏమనిపించింది అసలు మీకు? నాకు ఏం పెద్ద తేడా అనిపించలేదు, ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గరనే ఉంటుండే ఫస్ట్ నుంచి, తర్వాత కూడా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా. కాల్ చేసి నార్మల్గా మాట్లాడతారు, వీక్లీ వన్స్ వస్తుంటారు కాబట్టి ఏమి ఇబ్బంది అంత అనిపించలేదు. ఫ్యూచర్ గురించి ఆలోచించి వెళ్ళింది కాబట్టి ఇట్లా లైట్ తీసుకున్నాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది? ఇక్కడ చూసుంటారు కదా. చూసాను సార్, చూసిన తర్వాత పర్లేదు, నేర్చుకోవడానికి వచ్చినందుకు బెనిఫిట్ అవుతుంది కదా, మంచి ఫ్యూచర్ ఎంచుకున్నారని చెప్పి అనిపించింది. ఏం చెప్తారు మీ హస్బెండ్ కంటే? ఈ కోర్స్ నేర్చుకొని ఉన్నారు, ఒక ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా, సో ఫర్దర్గా ఏ విధంగా అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఇది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత? ఇంతకు ముందు కూడా ఆల్రెడీ మేకప్ వేస్తుండే సార్ ఆర్డర్స్ వస్తే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పరంగా ఇక్కడే ఉంటూ చేసుకోవచ్చు, దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటున్నాను. ఓకే, సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి, అంటే ఆడపిల్లలు మాత్రమే రాణిస్తారు అనుకునేటువంటి కొంత లిమిటెడ్గా ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది ఆడపిల్లలే చేస్తారు కదా, మనకెందుకు,
ఈ ఐలైనర్ అంటే ఏంది, ఇదంతా ఏంది, గంటలు గంటలు రెడీ అవుతారు ఎందు గురించి అనుకుంటారు. కానీ ఈ 30 డేస్లో వీళ్ళకి గంట సమయం సరిపోదు, 5 hours ఇచ్చినా ఓకే వీళ్ళకి. అంటే ఆడపిల్లకు ఎంత చేసినా తక్కువే అని చెప్పి ఇక్కడికి వచ్చాక తెలిసింది అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చేయొచ్చు, రాణించవచ్చు. ఎగ్జాంపుల్ మా రమేష్ సారే. ఆయన 25 years ఎక్స్పీరియన్స్. అంటే ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడి ఉన్నాడో ఇప్పుడు మాకు 25 years ఎక్స్పీరియన్స్ మాకు ఇచ్చిండంటే ఈ 30 daysలో చాలా ఇచ్చాడు. ఆయన 25 years ఎక్స్పీరియన్స్ మొత్తం మాకు ఈ 30 daysలో ఇచ్చారు. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తారా? కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి జాయిన్ అవ్వమని చెప్తారు. కంపల్సరీ. ఫర్దర్గా ఎలాంటి అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు? అంటే మీకు ప్లాట్ఫామ్ ఏమైనా ఉందా? సార్ ఆల్రెడీ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మీ ఛానల్ పేరు? రేజర్స్ ఇంక్ స్టూడియో. ఓకే. టాటూస్ చేస్తాను, బ్యూటిషియన్ చేస్తాను, ఇంక్లూడ్ ఇప్పుడు మేకప్ ప్లస్ హెయిర్ కట్ డిపార్ట్మెంట్ నేను ఇవన్నీ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి రేజర్స్ యూనిసెక్స్ సెలూన్ సార్. ఈ టోటల్ లేడీస్ అయినా ఏదైనా ఇప్పుడు ఒక్క వర్క్ ఇవ్వచ్చు అనేటట్టు కాదు, నా దగ్గరకు వస్తే A to Z గ్రూమింగ్ నుంచి టోటల్గా చేస్తాం ప్రొఫెషనల్గా. వెరీ గుడ్. మీరు మీ యూట్యూబ్ ఛానల్లో మీ అవకాశాలు పెద్దగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. హలో అండి, మీ పేరు? రాశి సార్. రాశి గారు ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రాయణగుట్ట నుంచి. ఓకే. సో ఇలా డిజైన్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఏం లుక్ ఇది? ఇది రిసెప్షన్లో. ఎంత టైం పట్టింది ఇలా డిజైన్ చేయడానికి మీకు? 1.5 hour. మోడల్ ఎక్కడి నుంచి అంటే మీ కజినా? మా కజిన్. ఓకే. సో ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఏమనిపించింది? ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఈ కోర్స్ని కెరీర్గా చూస్ చేసుకున్నారు? యాక్చువల్గా ఈ కోర్స్ చాలా బాగుంది. 30 daysలో నేర్చుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్, కానీ ఈజీగా అనిపించింది. క్లాసెస్ మూవ్ అవుతూ ఉంటే చాలా ఈజీగా అనిపించింది. ఆ ట్రిక్స్ అనేవి చాలా సర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ. వంశీ సార్, రమేష్ సార్, చక్రి సార్ అయినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. బయట నుంచి ఈ కోర్స్ నేర్చుకుందాం వద్దా అనుకునే చాలా మంది ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక్కడ అంటే 30 daysలో ఏం నేర్చుకోగలుగుతాము అని చాలా మంది క్వశ్చన్ మార్క్. అంటే నేను జాయిన్ కాకముందు నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఇదే నా రిజల్ట్ ఇప్పుడు. ఓకే. అన్నిట్లో చాలా ఈ క్లాస్, ప్రతి క్లాస్ బ్రైడల్కి సంబంధించింది, మేకప్కి కాదు, ప్రతి ఒక్క క్లాస్. ఇన్స్టాలో మనం ఎలా పోస్ట్ చేసుకోవాలి, ముందు ఎలా ఉంటుంది, అది అన్నీ సర్స్, ఒక బిజినెస్ ఎలా పెట్టాలి, దాని గురించి ప్రతి ఒక్క దాని గురించి మనకి మేకప్ క్లాస్ అనే కాకుండా ప్రతి లీగల్ అండ్ మనకి ప్రొఫెషనల్గా ఎలా వెళ్ళాలి, మనకు ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, ప్రతి ఒక్క క్లాస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఏం బెస్ట్ ఉంది? ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. అన్నీ ఓకే. బయట వాళ్ళ నుంచే చూస్తే మనకు హ్యాండ్ టు హ్యాండ్ ప్రాక్టీస్ ఇస్తారు డైలీ. ప్రతి అవర్స్ చాలా ఉంది. టైమింగ్స్ కూడా బాగున్నాయి, ప్రతి ఒక్కరికి సరిపోయేంతగా ఉన్నాయి. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తాను. ఇదే నా రిజల్ట్ అని కూడా చెప్తాను. 30 daysలో ఇది నా రిసెప్షన్కి బ్రైడల్ మేకప్. మంచి బార్బీ డాల్ ని తయారు చేసినట్టుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.